నరేంద్ర మోడీ సగర్వంగా ధైర్యంగా నిర్మోహమాటంగా ఉంటారనడానికి సజీవ సాక్ష్యం కాశ్మీర్లో జరిగినటువంటి పర్యటన. కాశ్మీర్కి వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ ఏదైతే చీనాబ్ వంతెనని ప్రారంభించారో ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటిది, ప్యారిస్ ఈఫిల్ టవర్ కంటే కూడా ఎత్తైనటువంటి ప్రదేశంలో కట్టినటువంటిది. క్రిందసారి ఇనాగరేషన్ ఉగ్రవాదులు బెదిరింపులకు భయపడిపోయి అన్నటువంటి ప్రచారాన్ని తోసిపుచ్చుతూ ఉగ్రవాదులు పట్టించుకో, ఎస్పెషల్లీ పాకిస్తాన్ దాడి తర్వాత, పహల్గాం దాడి తర్వాత మనము దాడి చేసిన తర్వాత జరిగింది. అక్కడ తీవ్రవాదుల కదలికలంగా ఉన్నాయి అన్నటువంటి భయపెడుతూ ఉన్నా సరే నిర్మోహమాటంగా అక్కడికి వెళ్ళారు. పైగా అక్కడ రోడ్ షో చేశారు. పైగా ఆ జెండా బుచ్చుకుని, జాతీయ పతాకాన్ని బుచ్చుకుని దర్జాగా అదంతా తిరిగారు. అంటే ఎలాంటి భయం లేదో రాకెట్ లాంచర్లతో కొడతారు, మిస్సైల్స్తో కొడతారు లాంటి వాటికి భయమేమీ లేదన్నటువంటి సందేశం ఇచ్చారు, సంకేతం ఇచ్చారు. తద్వారా నరేంద్ర మోడీనే అన్నటువంటి సంకేతం ఇచ్చారు. రెండవది, పహల్గాం ఇన్సిడెంట్ ద్వారా పాకిస్తాన్ చేసిన ఓవర్ యాక్షన్కి తగిన బుద్ధి చెప్పాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.